దశరథ కార్తిక్ ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మామయ్య ఏం జరిగింది అని కార్తిక్ అడుగుతూ ఉంటే, ఏమోరా నాకు జ్యోత్స్న విషయంలో చాలా డౌట్గా అనిపిస్తుందిరా. ఆ రోజు ఫస్ట్ టైం రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వనప్పుడు జ్యోత్స్న ఏం టెన్షన్ పడలేదు, అందరం కూడా చాలా టెన్షన్ పడ్డాం. అయ్యో ఇలా జరిగింది ఏంటి అని అందరం ఎంత టెన్షన్ పడుతున్నా జ్యోత్స్న అలానే కదా రిపోర్ట్స్ వచ్చేది, అందులో నిజమే ఉంది అన్నట్టుగా బిహేవ్ చేసిందిరా. అసలు ఆ రోజు టెన్షన్ పడలేదు, కానీ మొన్న రిపోర్ట్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రం తన మొహంలో నేను టెన్షన్ పడ్డానురా. అసలు అదే నాకు ఏంటో అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందిరా, జ్యోత్స్న అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని అడుగుతూ ఉంటే, అదేంటి మామయ్య అలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే, అన్ని విషయాలు నీకు తెలుసని నాకు తెలుసురా. నా భార్య చావు బ్రతుకుల మధ్యలో ఉంది, అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పరా, నువ్వైనా చెప్పు అని దశరథ కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు. ఇంకా కార్తిక్ ఏమో సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు కూడా నేను ఆ డాక్టర్ని రిపోర్ట్స్ అడిగితే డాక్టర్ తరపున వచ్చి నువ్వు మాట్లాడుతున్నావురా, అంటే నీకు అన్ని విషయాలు తెలుసని నాకు అర్థమవుతుంది, కాబట్టి నువ్వే ఇప్పుడు చెప్పాలిరా, నా బాధ కొంచెం తీర్చు. అసలు జ్యోత్స్న ఎందుకు అలా టెన్షన్ పడుతుంది, నాకు చాలా అనుమానాలు ఉన్నాయిరా, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని కార్తిక్ని గట్టిగా నిలదీస్తూ ఉంటే కార్తిక్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు.